హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్గో స్ట్రీమ్. మీ టెక్ బుడ్డోడు, మీ భాషలో, మీ స్టైల్లో రెండో ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేశా. రెడీనా? అంతేగా. మొదటి ఎపిసోడ్లో మనం ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ గురించి సరదాగా మాట్లాడాం. ఈరోజు మన ఫోకస్ ఒక్కటే, మెషిన్ లెర్నింగ్, ఎంఎల్. దీన్ని లోతుగా తవ్వి సింపుల్గా బజ్జీ చాట్ స్టైల్లో అర్థం చేసుకుందాం. ఇంటర్వ్యూలో ఎంఎల్ గురించి చెప్పు బ్రో అని అడిగితే నీవు గుండు ఇంప్రెస్ చేయాలి. సరే, టైం వేస్ట్ లేకుండా డైవ్ చేద్దాం. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐ యొక్క ఒక బ్రాంచ్. ఇక్కడ మనం మెషిన్కి డేటా ఇచ్చి దాన్ని నేర్చుకోమని చెప్తాం. మనం ప్రతి రూల్ని కోడ్లో రాయాల్సిన అవసరం లేదు. డేటా ఇచ్చామా, అది ప్యాటర్న్స్ గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకి ఒక బిర్యానీ రెసిపీ ఊహించుకోండి. మీరు ఒక్కొక్క పదార్థం అంటే మసాలా, బియ్యం, కూరగాయలు ఎంత వేయాలో చెప్పకుండా 100 బిర్యానీల రెసిపీ డేటా ఇచ్చి, ఇదిగో నీవే బిర్యానీ రుచి ఎలా ఉండాలో నేర్చుకో అని చెప్పడం. ఎంఎల్ అలా నేర్చుకుంటుంది, డేటా నుంచి. పూటీ. మిషన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది? ఎంఎల్ పనిచేయడానికి 3 మెయిన్ దశలు ఉన్నాయి బ్రో. 1. డేటా కలెక్ట్ చేయడం. మంచి ఎంఎల్ మోడల్కి మంచి డేటా కావాలి. ఉదాహరణకి జీమెయిల్లో స్పామ్ ఈమెయిల్ని ఫిల్టర్ చేయాలంటే లక్షల స్పామ్, నాన్ స్పామ్ ఈమెయిల్స్ డేటా కావాలి. 2. మోడల్ ట్రైనింగ్. ఈ డేటాని ఎంఎల్ అల్గరిథంకి ఇచ్చి ప్యాటర్న్స్ నేర్చుకోమని చెప్తాం. అంటే ఈ ఈమెయిల్లో మీరు లాటరీ గెలిచారు అని ఉంటే అది స్పామ్ అని నేర్చుకుంటుంది. 3. ప్రిడిక్షన్. ట్రైన్ అయిన మోడల్ని ఉపయోగించి కొత్త డేటాపై నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త ఈమెయిల్ వచ్చిందా, మోడల్ చెక్ చేసి ఇది స్పామ్ లేదా స్పామ్ కాదు అని చెప్తుంది. మిషన్ లెర్నింగ్ యొక్క 3 రకాలు. ఎంఎల్లో 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి బ్రూ. 1. సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ మనం మోడల్కి ఇదిగో ఇన్పుట్, ఇదిగో అవుట్పుట్ అని లేబుల్డ్ డేటా ఇస్తాం. ఉదాహరణకి ఒక ఫోటోలో ఇది పిల్లి లేదా ఇది కుక్క అని చెప్పడం. నెట్ఫ్లిక్స్ సినిమా సజెషన్స్, బ్యాంక్ ఫ్రాడ్ డిటెక్షన్, ఇవన్నీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. 2. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ లేబుల్స్ లేవు, మోడల్ స్వయంగా డేటాలో ప్యాటర్న్స్ గుర్తిస్తుంది. ఉదాహరణకి ఒక ఈ-కామర్స్ సైట్లో కస్టమర్స్ని బడ్జెట్ షాపర్స్ అని, ప్రీమియం షాపర్స్ అని గ్రూప్ చేయడం. 3. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది కొంచెం గేమ్ లాంటిది. మోడల్ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంటుంది. ఉదాహరణకి ఒక రోబోట్కి ఈ గదిలో బంతిని తీసుకురా అని చెప్పితే అది పడినా, లేచి, మళ్లీ ట్రై చేసి సక్సెస్ అయ్యే వరకు నేర్చుకుంటుంది. గేమ్ ఏఐ లేదా ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఇలా పనిచేస్తాయి. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఎంఎల్ ఇప్పుడు అన్ని చోట్లా ఉంది బ్రో. కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెల్త్ కేర్. ఒక హాస్పిటల్లో రోగి రిపోర్ట్స్ చూసి ఎంఎల్ మోడల్ ఇది క్యాన్సర్ కావచ్చు అని డాక్టర్కి సజెస్ట్ చేస్తుంది. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ-కామర్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీకు ఇవి నచ్చవచ్చు సజెషన్స్. ఇవి ఎంఎల్ రికమెండేషన్ సిస్టమ్స్. చాట్బాట్స్. బ్యాంక్లో మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అని అడిగితే చాట్బాట్ వెంటనే సమాధానమిస్తుంది. ఎంఎల్ దీని వెనక ఉంది. ట్రాఫిక్ ప్రిడిక్షన్. గూగుల్ మ్యాప్స్లో ఈ రూట్లో 20 నిమిషాలు పడుతుంది అని చెప్పడం. ఎంఎల్ గత ట్రాఫిక్ డేటా నుంచి నేర్చుకుని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎంఎల్ నేర్చుకోవడం ఎందుకు ముఖ్యం? ఎంఎల్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ స్కిల్ బ్రో. బ్యాంకింగ్, హెల్త్ కేర్, రీటైల్, ఆటోమొబైల్ అన్ని ఇండస్ట్రీస్లో ఎంఎల్ డిమాండ్ ఉంది. ఒక ఎంఎల్ ఇంజనీర్గా మీరు మోడల్స్ బిల్డ్ చేసి కంపెనీలకి లక్షలు, కోట్లు సేవ్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక రీటైల్ కంపెనీకి ఎంఎల్ వాడి ఈ ప్రొడక్ట్ ఎక్కువ అమ్ముడవుతుంది అని ప్రిడిక్ట్ చేస్తే వాళ్ళు స్టాక్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు. లాస్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ఇంకో ఉదాహరణ, ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూలో ఎంఎల్ అంటే ఏంటి అని అడిగితే ఇలా చెప్పండి. ఎంఎల్ అనేది డేటా నుంచి నేర్చుకుని ప్రిడిక్షన్స్ లేదా డెసిషన్స్ తీసే సాంకేతికత. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ సినిమా సజెషన్స్ లేదా జీమెయిల్ స్పామ్ ఫిల్టర్. ఇలా చెప్పితే ఇంటర్వ్యూవర్ మైండ్ బ్లో అయిపోతుంది. ఏయ్! ఎంఎల్ నేర్చుకోవడం ఎలా స్టార్ట్ చెయ్యాలి? బేసిక్స్. పైథాన్ లేదా ఆర్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. లైబ్రరీస్. సైకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో, పాండాస్ వంటి ఎంఎల్ లైబ్రరీస్తో ప్రాక్టీస్ చేయండి. డేటా.
క్యాగిల్ వంటి ప్లాట్ఫామ్స్లో డేటాసెట్స్తో ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రాజెక్ట్స్, సింపుల్ ప్రాజెక్ట్స్ లైక్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ లేదా సినిమా రికమెండేషన్ సిస్టమ్ బిల్డ్ చేయండి. ఇది మన ఆల్గోస్ట్రీమ్ 2వ ఎపిసోడ్. మిషన్ లెర్నింగ్ గురించి క్లారిటీ వచ్చిందా? ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. డీప్ లెర్నింగ్, ఎంఎల్ ఆప్స్, డేటా సైన్స్ అన్నీ సరదాగా నేర్చుకుందాం. నీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత నాలెడ్జ్తో కలుద్దాం. జై ఆల్గో, జై ఎంఎల్.